లాజరును బ్రతికించిన అద్భుతం. యేసయ్యకు లాజరు, అతని అక్కలు మరియా, మార్త అంటే ఎంతో ఇష్టం. వారు బేతనియ అనే గ్రామంలో ఉండేవారు. ఒకరోజు లాజరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే మార్త, మరియ యేసయ్యకు వర్తమానం పంపారు. ప్రభువు, నీవు ప్రేమించేవాడు అనారోగ్యంతో ఉన్నాడు. కాని యేసయ్య వెంటనే వెళ్లకుండా మరో 2 రోజులక్కడే ఉన్నారు. ఈలోగా లాజరు చనిపోయాడు. 2. యేసయ్య రాక. యేసయ్య బేతనియకు చేరుకునేసరికి లాజరును సమాధి చేసి అప్పటికే 4 రోజులైపోయింది. అందరూ ఏడుస్తున్నారు. మార్త యేసయ్యతో, ప్రభువూ, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఏడుస్తూ చెప్పింది. వారి బాధ చూసి యేసయ్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 3. సమాధి దగ్గర. యేసయ్య లాజరు సమాధి దగ్గరకు వెళ్లారు. అది ఒక గుహ. దానిపై పెద్ద రాయి ఉంది. యేసయ్య, ఆ రాయిని తీసివేయండి అని చెప్పారు. మార్త, ప్రభువు, అతను చనిపోయి 4 రోజులైంది, అప్పుడే వాసన వస్తుందేమో అని భయపడింది. కాని యేసయ్య, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అన్నారు. 4. అద్భుతం. లాజరు బ్రతకడం. రాయి తీసివేసిన తర్వాత యేసయ్య ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి బిగ్గరగా ఇలా కేకవేశారు, లాజరు, బయటికిరా. వెంటనే చనిపోయిన లాజరు కాళ్ళు, చేతులు కట్టులతోనే సమాధిలో నుండి నడుచుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. యేసయ్య అతని కట్లు విప్పమని చెప్పారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినవి: మరణంపై విజయం. యేసయ్య కేవలం రోగాలను తగ్గించేవాడు మాత్రమే కాదు, ప్రాణం పోయేవారిని కూడా బ్రతికించగల దేవుడు. నమ్మకం. మనం దేవుణ్ణి నమ్మితే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. ప్రేమ. తన స్నేహితుడు చనిపోతే యేసయ్య ఏడవడం ఆయన మనపై చూపే జాలిని, ప్రేమను తెలియజేస్తుంది. యేసయ్య చెప్పిన గొప్ప మాట: పునరుద్ధానమును, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మంచి సమరయుడు. ద గుడ్ సమారిటన్. ఒకరోజు ఒక యూదుడు ప్రయాణం చేస్తూ ఒంటరిగా అడవిదారిలో వెళుతున్నాడు. దురదృష్టవశాత్తు దారి దోపిడీ దొంగలు అతనిపై పడి అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని అతన్ని దారుణంగా కొట్టి చనిపోయాడనుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. 1. చూసి వెళ్ళిపోయినవారు. కొంతసేపటికి ఆ దారిలో ఒక యాజకుడు, పూజారి వచ్చాడు. దెబ్బలతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. కాని తను అపవిత్రం అవుతానేమో అని భయపడి పక్కనుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు, దేవాలయ సేవకుడు వచ్చాడు. అతను కూడా ఆ వ్యక్తిని చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. 2. సహాయం చేసిన సమరయుడు. చివరికి ఆ దారిలో ఒక సమరయుడు వచ్చాడు. అప్పట్లో యూదులకు సమరయులకు అస్సలు పడదు, శత్రువుల్లా ఉండేవారు. కాని ఆ వ్యక్తి పరిస్థితిని చూడగానే సమరయుడికి ఎంతో జాలివేసింది. అతను వెంటనే దిగి గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. తన దగ్గర ఉన్న నూనె, ద్రాక్షారసం పోసి గాయాలను కడిగాడు. కట్టుకట్టి తన గాడిద మీద ఎక్కించుకుని ఒక సత్రానికి, హోటల్, ఇన్ తీసుకువెళ్ళాడు. 3. నిస్వార్థమైన ప్రేమ. ఆ రాత్రంతా అతనికి సేవ చేశాడు. మరుసటి రోజు వెళుతూ సత్రం యజమానికి కొంత డబ్బు ఇచ్చి, ఈయనను జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా ఖర్చైతే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. ఈ కథలోని నీతి. యేసయ్య సందేశం. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారు ఏ కులం, ఏ మతం లేదా మన మిత్రుడా, శత్రువా అని చూడకూడదు. పొరుగువాడు అంటే ఎవరు? అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. ప్రేమ. మాటలతో కాకుండా చేతలతో ప్రేమను చూపించాలి. యేసయ్య చెప్పిన గొప్ప ఆజ్ఞ: నీవలే నీ పొరుగువానిని ప్రేమించు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి సందేశాలు, ఆశ నింపే వీడియోల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.